మొంతా తుఫాను ప్రభావం వరి రైతులపై అధికంగా పడిందని, ఉద్యాన కూరగాయ పంటలు సైతం దెబ్బతిన్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లో ఆర్డీఓ పి శ్రీకర్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి అన్నదాత ఇక్కట్లను పరిశీలించారు. పంట కోతకు వచ్చే సమయానికి తుఫాన్ రావడంతో వరి పొలాలు నేలనంటాయని రైతులు ఎమ్మెల్యే బండారు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత కడగండ్లను చూసి ఎమ్మెల్యే బండారు చలించిపోయారు. ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందుతుందన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేసి పరిహారం అందేలా చేస్తారని వారికి తెలియజేశారు. వరి ఎకరాకు 8,000, అరటి ఎకరాకు 14,000, కూరగాయ పంటకు ఎకరాకు 10,000 నష్టపరిహారం అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, తహసీల్దార్ టి.ఆర్. రాజేశ్వరరావు, వ్యవసాయ అధికారి భార్గవ్ మహేష్, మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజు, ముళ్లపూడి భాస్కర్రావు, తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్, నీటి సంఘ అధ్యక్షులు జజ్జవరపు శ్రీహరి, సొసైటీ అధ్యక్షులు నాగిరెడ్డి సత్యనారాయణ, మితే శ్రీరామ్మూర్తి, అయినం నాగరాజు, కూటమి నాయకులు, నియోజకవర్గం కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. నిన్న రాత్రి మొంతా తుఫాన్ అంతరి వద్ద తీరం దాటడం, మరి తుఫాను తీవ్రత తగ్గడం, మరి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన భారీ నష్టాలు లేకుండా మరి ప్రాణ నష్టాలు నివారించగలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మరి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. గత 2 రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, అనుభవం, తుఫాన్లు కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేయటం, ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం, దానివల్ల ప్రాణ నష్టాలు నివారించగలిగే విధంగా ప్రభుత్వ కృషి ఫలించిందని నేను భావిస్తూ ఉన్నాను. కానీ పంట నష్టాలు తప్పలేదు. కానీ ఈ భారీ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతింటం జరిగింది. రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వపరమైన సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉంది. దానికోసమే ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏరియల్ సర్వే కూడా మరి మన జిల్లాలో వాడలరేవు ప్రాంతంలో అక్కడ వారు రిలీఫ్ సెంటర్కి వెళ్ళి బాధితుల్ని పరామర్శించి ఇక్కడ ప్రజలకు, రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం రైతులకి, ఎవరైతే వరి పంట రైతులు నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఎకరాకి 8,000 రూపాయలు చొప్పున, అరటి పంట నష్టపోయిన వారికి ఎకరాకి 14,000 రూపాయలు చొప్పున, కూరగాయలు తదితర పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సహాయం అందించాలనేది ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. దాంతోపాటు ఎవరైతే పునరావాస కేంద్రాలకు, శిథిలావస్థలో ఉన్న ఇల్లు లేదా పూరి పాకల్లో ఉన్న పేదలు, ఇంకా ఏదైనా దెబ్బతిన్న గృహాలు, రీకుల షెడ్లు వంటి ఉన్న వారందరినీ కూడా ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన జరిగింది. వారికి ఒక కుటుంబానికి 3,000 రూపాయలు చొప్పున కొన్ని నిత్యావసర వస్తువులు అందిస్తారని ఆనాడు ముఖ్యమంత్రి గారు చెప్పడం, మరి వారికి కూడా 3,000 రూపాయల సహాయం ప్రతి కుటుంబానికి కూడా అందివ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రభుత్వం ప్రజలకు ముందు తుఫాను యొక్క ప్రమాదం నుంచి అప్రమత్తం చేయడం, తుఫాను కూడా మరి భగవంతుడు మన అదృష్టం కొలిది పెను తీవ్రత చూపకుండా ఈ తీరం దాటడం కూడా ఈనాడు ఈ ప్రాంతం ఈ విధంగా దెబ్బతినకుండా ఈ యొక్క నష్టాలతోటే పంట నష్టాలతోటి, తక్కువ నష్టాలతోటి బయటపడటం జరిగింది. దానికి అధికారులు చేసిన కృషిని, ఎందుకంటే గత 2 రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను అధికారులందరూ కూడా వారు ఒక బాధ్యతగా వారు పనిచేయడం, ఒక టీముల్లా ఏదైతే తుఫాను జాగ్రత్తలు తీసుకోవాలన్నీ తీసుకోవడం, దానికి మా ఎన్డీఏ కూటమి నేతలు సహకరించడం, మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా సహకరించడం, ప్రతి విషయాన్ని ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేయడం, ఈ అందరి కృషి ఫలితంగా ఒక టీం వర్క్ జరిగి ఈనాడు ఈ యొక్క పెను ప్రమాదం నుంచి మన యొక్క ప్రాంతం ఈ విధంగా ఈనాడు కోరుకోవడానికి, ఈ యొక్క తీవ్రతని నుంచి తగ్గించుకోవడానికి మరి ఉపయుక్తంగా అందరూ పనిచేస్తున్నందుకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, రైతాంగ పక్షాన ఎప్పుడు కూడా మేలు చేసే విధంగానే పాటుపడుతూ ఉందనేది అందరికీ తెలియంది కాదు.
ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఈ రోజునే తరలి వచ్చారు. ఈ యొక్క రాత్రి తుఫాను తీరం దాటితే తెల్లవారేసరికి వచ్చి ఇవాళ 4-5 జిల్లాలు ఇంచుమించుగా ఆయన పర్యటిస్తున్నట్టుగా నాకు తెలియవచ్చింది. మన జిల్లాలో ల్యాండ్ అయ్యి అక్కడ సమీక్షించి వారు వెళ్ళడం జరిగింది. అది యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థతకు, వారి యొక్క పరిపాలన తీరుకు, వారి యొక్క లీడర్షిప్, వారి యొక్క నాయకత్వ ప్రతిభకు తోడుగా మరి ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర ఎటువంటి ఉపద్రవాలైనా తట్టుకుని, ఎటువంటి విపత్తులైనా తట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందనడానికి ఈ యొక్క తుఫాను విషయంలో స్పందించిన తీరే ఒక ఉదాహరణగా నేను పెట్టుబడేమో కౌలుదారుడు, గవర్నమెంట్ ఇచ్చేదేమో రైతుకి. పెట్టుబడి పెట్టిన ఇదంతా మరి ఇచ్చేది పంట నష్టం. పంట నష్టం కింద ఇచ్చే డబ్బు, పంటకి పెట్టుబడి ఎవరు పెడతాడు? కౌలు రైతు. అది గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా సాయం ఉండి ఎవరికి అదే మేము కూడా కోరుతున్నాం. మరి ఎవరైతే రైతులు ఉన్నారో 20 ఇచ్చారమ్మా. దీనివల్ల ఎంత నష్టం వస్తుంది మనకి? పైకి తక్కినా మిషన్ సరిపోతాయి. ఒక 10 రోజులు ఆ చేతులు మనకేం తక్కువ పంచాయతీ ఇక్కడ రాదు. ఇవన్నీ నోటి వచ్చేలా చేద్దాం. సార్ సార్ అడ్డు మొత్తం పంట వస్తే తగ్గిన దానికి ఇప్పుడు అవును సరిగ్గా ఈ తుఫాను పుణ్యమాన్ని ఇప్పుడు ఈ రకంగా అయిపోయింది చేయను. పెట్టుబడి అంతా నష్టమే. మళ్ళా దీన్ని ఒప్పుడు చేయడానికి కూడా మనకి దగ్గర తగ్గేది ఉండదు. మిషన్ పెట్టి బాగు చేయాలన్నా మాట్లాడాడు.